గుడ్ మార్నింగ్ అండ్ వెల్కమ్ టు బిజ్ బజ్. ఇవాల్టి బిజ్ బజ్లో స్టాక్ మార్కెట్లపై సందేహాలకు సమాధానాలు ఇవ్వడానికి, అలాగే మీ ఎటువంటి స్టాక్స్ తీసుకోవాలి, ఎలా ముందుకు వెళ్ళాలి, ఇలాంటి బేసిక్ నాలెడ్జ్ నుంచి మొదలుపెట్టి ఒక విస్తృతమైనటువంటి అవగాహన మీకు కల్పించడానికి కూడా మనతో పాటు గానుగపాటి ట్రేడింగ్ అకాడమీ నుంచి వచ్చారు సార్ శ్రీరామచంద్రమూర్తి గారు. మనతో పాటు ఉన్నారు స్టూడియోలో. సార్తో మాట్లాడదాం. అలాగే మీ సందేహాలు ఏమైనా స్టాక్ మార్కెట్పై ఉంటే ఆ స్క్రీన్పై స్క్రోల్ అవుతున్న నెంబర్లకు ఫోన్ చేసి డైరెక్ట్గా మీ సందేహాన్ని నివృత్తి చేసుకోవచ్చు. ముందుగా సార్తో మాట్లాడదాం. సార్ గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ అండి. సార్ నిన్నటి పరిస్థితి చూస్తే చాలా చాలా కృతకంగా ఉందని చెప్పచ్చు. 6 లక్షల కోట్ల సంపద అంటే మామూలు విషయం కాదు. ఫస్ట్ అంటే అఫ్ కోర్స్ దాని గురించి మాట్లాడుకున్నాక మనం ముందుకు వెళ్ళడం బెటరు. అంటే దాన్ని ఎలా విశ్లేషిస్తారు ఒక సీనియర్గా? ఇది ఒక పెద్ద ఎఫెక్టే సార్ ఇండియన్ స్టాక్ మార్కెట్కి. ఎందుకంటే గౌతమ్ అదానీ గారు ఆల్రెడీ ఒక నెంబర్ 2, నెంబర్ 5 టాప్ 5లో ఉండే ఇండస్ట్రియలిస్ట్. ఆయన మీద అభియోగాలు రావటం అనేది ఒక రకంగా ఒక షాక్ అనమాట ఇండియన్ మార్కెట్ అందరికీ. అది కూడా బ్రైబ్స్ ఇచ్చారు అనే ఇష్యూ మీద రావటం. మరి అందులో నిజాలు ఏమిటో తెలియదు కానీ, బట్ అమెరికా FBI చేసిందంటే మాత్రం దానిలో ఏంటనేది వాస్తవం ఏంటనేది ఎంతో కొంత నిజాది తేలాలి. కాబట్టి ఏదైనా ఫస్ట్ ఎలిగేషను ఈయన మీద గత 3-4 టైమ్స్ ఇలాగే ఎలిగేషన్స్ వస్తున్నాయి, బట్ ఏది కూడా ప్రూవ్ లేదు. బట్ బాగా అయితే ఎలిగేషన్స్ వస్తున్నాయి ఈయన మీద. బట్ ఈసారి ఏమవుద్దో చూడాలి. బట్ వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఇన్వెస్టర్స్ సంపద అయితే బాగా ఆవిరైపోయింది. అదాని షేర్స్ 20% ఆ రేంజ్లో ఫాల్ అవటం అనేది చాలా ఘోరంగా జరిగింది. బట్ స్టాక్ మార్కెట్కి ఈవెన్ నిఫ్టీ కూడా దాని ఎఫెక్ట్ బాగా పడింది. అండ్ ఈ డౌన్ఫాల్ కానీ డౌన్ ట్రెండ్ కానీ ఏమైనా కొనసాగే ఛాన్స్ ఉందంటారా? నిన్న కూడా మీలాంటి సీనియర్స్ చాలా మందితో మాట్లాడడం జరిగింది మేము, అంటే లైవ్లో అసలు ఏం జరుగుతుంది స్టాక్ మార్కెట్ స్థితిగతులు ఏంటనేది. అంటే ఇది ఏమైనా కంటిన్యూ అయ్యే ఛాన్స్ ఉందంటారా, లేకపోతే ఎలా ఉంది ఇవాళ స్టార్టింగ్ మార్నింగ్? ఇవాళ యాక్చువల్గా అయితే యుఎస్ మార్కెట్స్ కొంచెం పాజిటివ్గా ఉన్నాయి సార్. ఇవాళ టెంపరీగా కొంచెం పుల్ బ్యాక్ ఉంది ఇండియా మార్కెట్ కూడా. అంటే గిఫ్ట్ నిఫ్టీ 80 పాయింట్స్ అలా చూపిస్తుంది. సో అయితే ఏంటంటే ఓవరాల్గా ఇదే రేంజ్లోనే ఉంటుంది. బట్ విపరీతమైన పాజిటివ్ ట్రిగ్గర్స్ ఏం లేవు. మీరు ప్రపంచంలో ఎక్కడ చూసినా కానీ అంత నెగిటివ్గానే ఉంది. రష్యా ఉక్రెయిన్ వార్ ఇప్పుడు నెక్స్ట్ లెవెల్కి వెళ్తుంది. అలాగే ఇజ్రాయెల్ ఇరాన్ ఇదంతా కొంచెం అన్సర్టనిటీగా ఉంది. అలాగే యుఎస్లో న్యూ గవర్నమెంట్ వచ్చింది కాబట్టి వాళ్ళ పాలసీలు అవన్నీ కూడా రావడానికి జనవరి నుంచి కానీ మళ్ళీ మొదలవదు. సో జనవరి అయితే మనం ఇక ఈ నెల డిసెంబర్ కూడా ఇలాగే అటు ఇటుగా ఛాన్సెస్ ఉన్నాయి. సో జనవరి నుంచి కొంచెం పాజిటివ్గా వచ్చే అవకాశాలు కనపడుతున్నాయి. ఎస్ సార్. అండ్ సార్ మోర్ ఓవర్ ఈ మహారాష్ట్ర ఎలక్షన్ రిజల్ట్ కూడా రాబోతున్నాయి. ఇవన్నీ కూడా ఏమైనా ఎఫెక్ట్ చూపించే ఛాన్స్ ఉంటుందంటారు? ఒకవేళ బీజేపీకి వస్తే మాత్రం గవర్నమెంట్ కొంచెం స్టేబుల్ అని పాజిటివ్ ఉంటుంది. సో అదే నెగిటివ్ అయితే మాత్రం మళ్ళీ ఆల్రెడీ నెగిటివ్ ఉంది కాబట్టి ఇంకా నెగిటివ్ గానే వస్తుంది. సో ఈ ఎలక్షన్స్ ఎగ్జిట్ పోల్స్ ఇవన్నీ కూడా లాస్ట్ టైం ఎగ్జిట్ పోల్స్ నమ్మలేదు. అవి అలాగే ఇవి కూడా ఏమవుతాయి ఏంటనేది కొంచెం, అంటే ఎగ్జిట్ పోల్స్కి రియాలిటీకి తేడా వచ్చింది కదా లాస్ట్ టైము సెంట్రల్ ఎలక్షన్స్. సో ఆ ఇంపాక్ట్ ఇప్పుడు వచ్చేదాకా క్లారిటీ ఉండదు. బట్ ఒకవేళ బీజేపీ కనుక ఫేవర్ వస్తే మంచి స్టేబుల్ గవర్నమెంట్ కాబట్టి ఇంకొంచెం పాజిటివ్ ఎఫెక్ట్ ఉంటుంది. ఎస్ సార్. నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ గురించి ఏం మాట్లాడుకోవచ్చు అంటారు? నిఫ్టీ వచ్చి ఇప్పుడు 23,350 ఆ రేంజ్లో ప్రజెంట్ ఉందండి. నిన్నైతే 150 పాయింట్స్ మైనస్లో ఉంది. అలాగే బ్యాంక్ నిఫ్టీ కూడా 50,000 మేజర్ సపోర్ట్ దగ్గరికి వచ్చింది. సో ఇప్పుడు నిఫ్టీ అయితే 23,000 మ్యాక్సిమం సపోర్టు, ఇప్పుడు 23,500 ఆ రేంజ్లో రెసిస్టెన్స్ ఉంది. సో సెల్ అండ్ ర్యాలీస్లోనే ఉందన్నమాట ప్రజెంట్. ఇప్పుడు ఎవరీ హైస్ నిలబట్టలేదు, అవి మళ్ళీ డౌన్ సైడ్కి వెళ్తున్నాయి కాబట్టి 23,500 ఆ రేంజ్లో, 600 ఆ రేంజ్లో సెల్లింగ్ చేసుకోవచ్చు. మళ్ళీ 23,000కి ఓవరాల్గా టార్గెట్ వస్తుంది. అలాగే బ్యాంక్ నిఫ్టీ కూడా 50,000 దగ్గర మేజర్ సపోర్ట్ ఉంది, 51,000 మేజర్ రెసిస్టెన్స్. అంటే ఆ 1000 పాయింట్స్ మీద అటు ఇటు అవుతుంది. కాబట్టి మనం ఈ రెండింటిని లెవెల్స్ని మనం అర్థం చేసుకొని ట్రేడ్ చేసుకోవాలి. షూర్ సార్. సార్ ఎప్పటి మాదిరిగానే మనకి వచ్చే వాట్సాప్ సందేశాల్లో కావచ్చు, మెయిల్స్లో కావచ్చు, చాలామంది అడుగుతున్నారు చాలా కంపెనీస్ గురించి. ముందుగా నేను హ్యావెల్స్ గురించి అడగబోతున్నాను సార్. హ్యావెల్స్ ఒక అంటే పాత మంచి ట్రాక్ రికార్డు ఉన్న కంపెనీ. ఐ థింక్ ఎలా ఉండబోతున్నాయి అంటారు? వాటికి సంబంధించి అవి ఏమైనా తీసుకోవచ్చు, ఉన్నవాళ్ళు హోల్డ్ చేసుకోవచ్చు, అట్లా తీసుకున్నవాళ్ళు? హ్యావెల్స్ అయితే పాజిటివ్గానే ఉంది సార్. వీక్లీ చార్ట్ ఇప్పుడే ఈ వీకే పాజిటివ్ వచ్చింది. ఇది దాదాపు 2080 దాకా హై వెళ్ళింది.
అక్కడి నుంచి 1630 దాకా వచ్చింది, అంటే 400-500 పాయింట్స్ ఫాల్ అయింది. కాబట్టి ఇది 20% ఆల్మోస్ట్ ఫాల్ అయింది, కాబట్టి ఇక్కడ సపోర్ట్ తీసుకుంటుంది. ఎస్ సార్. సో హ్యావెల్స్ అయితే ఇన్వెస్ట్మెంట్ స్మాల్ అమౌంట్లో ఇన్వెస్ట్ చేసుకోవచ్చు, పాజిటివ్గానే ఉంది సార్. అయితే లాస్ట్ టైం లో కూడా 1500 మేజర్ సపోర్ట్, ఏంటంటే నిఫ్టీ 22,000 ఆ రేంజ్ వచ్చినా కూడా అక్కడ 15,000 ఆ రేంజ్లో 1500 రేంజ్లో సపోర్ట్ ఉంది. సో ఇక్కడ మళ్ళీ బై చేసుకున్నా మళ్ళీ ఇన్వెస్టర్స్కి ఎవరైనా ఉంటే అంటే అక్కడ దాకా ఛాన్సెస్ తక్కువ ఉన్నాయి, కానీ ఈవెన్ వచ్చినా అక్కడ మళ్ళీ రీఇన్వెస్ట్ చేసుకుంటే మీకు మంచి ప్రాఫిట్స్ వస్తాయి. ఓకే సార్. అండ్ వాట్ అబౌట్ వోల్టాస్ సార్? వోల్టాస్ గురించి ఏం మాట్లాడుకోవచ్చు? వోల్టాస్ కూడా ఇందాకట్లాగా హ్యావెల్స్ లాగానే ఇది కూడా ఇప్పుడు 1670 ఆ రేంజ్లో ఉంది సార్. ఇది అంతకుముందు కూడా 1950 ఆ రేంజ్ వెళ్ళింది. సో ఇది లో లెవెల్స్ ఈవెన్ వర్స్ట్ కేసులో 1650 వరకే వచ్చి సపోర్ట్ తీసుకుంటుంది. సో లాస్ట్ టైం రిజల్ట్స్ బాగా వచ్చాయి. అయితే ఇంకా బాగా వరస్ట్ అయితే 1500 ఇది కూడా. అయితే వోల్టాస్ కానీ హ్యావెల్స్ కానీ ఏంటంటే అడ్వాంటేజ్, నెక్స్ట్ ఇది సీజనల్ స్టాక్స్. రేపు సమ్మర్లో మంచి ఏసీలు ఇవన్నీ కూడా ఎలక్ట్రానిక్ గూడ్స్ కాబట్టి, సో ఇప్పుడు ఏదైనా ఇన్వెస్ట్ చేసుకుంటే రేపు ఒక 3 months హోల్డ్ ఆర్జన్లో మంచి ప్రాఫిట్స్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి సార్. అండ్ ఆటోమొబైల్ సెక్టార్లో చూస్తే హీరో మోటో కార్ప్ ఏమైనా పర్ఫార్మెన్స్ చేసే ఛాన్స్ ఉందంటారా? అండ్ దాని గురించి హీరో మోటార్ కార్ప్ వచ్చేది 6200 నుంచి ఇప్పుడు 4700 దాకా వచ్చిందండి. సో దాదాపు 1800 పాయింట్స్ తగ్గింది. సో బాగా మ్యాక్సిమం ఫాల్ అయింది. అక్కడి నుంచి మొన్న రిజల్ట్స్ కూడా హీరో మోటార్కి పాజిటివ్గానే వచ్చాయి. సో ఇదేంటంటే లోయెస్ట్ లో సపోర్ట్ 4500 దగ్గర సపోర్ట్ తీసుకుంది లాస్ట్ వీక్. సో ఇప్పుడు 4700 ఆ రేంజ్లో ఉంది. ఇక్కడ వీక్లీ చార్ట్స్ కొంచెం పాజిటివ్ వస్తున్నాయి, కాబట్టి ఈ రేంజ్లో సపోర్ట్స్ అయితే వస్తున్నాయి, కాబట్టి మనం ఇన్వెస్ట్మెంట్కి చూసుకోవచ్చు. డెఫినెట్లీ సార్. ఒక లిస్ట్ ఉంది బ్యాంక్స్కి సంబంధించి, ఐసిఐసిఐ బ్యాంక్, కోటక్ మహీంద్రా అండ్ ఎస్బీఐ ఇవన్నీ కూడా ఉన్నాయి. ముందుగా ఐసిఐసిఐ గురించి ఏం మాట్లాడుకోవచ్చు సార్? ఇండస్ ఇండ్ ఒకటి. ఐసిఐసిఐ బ్యాంక్ వచ్చి దీనికి కూడా మంచి రిజల్ట్స్ వచ్చాయి సార్. లాస్ట్ క్వార్టర్ బాగున్న రిజల్ట్స్. సో ఇది 1330 హైలాగా వెళ్ళింది, ఇప్పుడు 1250 ఆ రేంజ్లో ఉంది. సో లో లెవెల్స్ 1230 ఆ రేంజ్లో ఉన్నాయి, కాబట్టి ఇది ఇక్కడ కొంచెం ఈవెన్ బాగా దిగిన లాస్ట్ టైం వచ్చి 2024 అక్టోబర్లో 1150 దాకా వచ్చింది. సో ఇప్పుడు ఏదైనా 1200 ఆ రేంజ్, 1220 ఆ రేంజ్లో ఉంటే మీరు అక్యుములేషన్ స్టార్ట్ చేసుకోవచ్చు. 1150 ఆ రేంజ్ మళ్ళీ యాడ్ చేసుకుంటే సరిపోతుంది. ట్రెండ్ అయితే ప్రజెంట్ వీక్ ఉంది. వీక్లీ షార్ట్స్ అయితే ఇంకా కన్ఫర్మ్ కావట్లే పాజిటివ్గా. సో వెయిట్ చేయండి, వాచ్ లిస్ట్లో పెట్టుకోండి. డెఫినెట్లీ సార్. అండ్ వాట్ అబౌట్ ఇండస్ ఇండ్ బ్యాంక్ సార్? ఇది కూడా పర్ఫార్మెన్స్ వైజ్ చూస్తే కనుక ఎట్లా? ఇండస్ ఇండ్ బ్యాంక్ వచ్చి ఇది కొంచెం బాగా డౌన్ ట్రెండ్ అయింది. సో ఇదైతే బాగా వీక్నెస్ వచ్చిందండి ఈ కంపెనీ. ఇండస్ ఇండ్ అయితే 1000 బిలోకి వచ్చేసింది, కాబట్టి ఇది 980 ఆ రేంజ్కి వచ్చింది. సో లాస్ట్ టైం దీని రిజల్ట్స్ బాగా సరిగ్గా రాలేదు. సో 1500 అలా ఉన్నది, ఇప్పుడు 980 ఆ రేంజ్కి వచ్చింది. కాబట్టి ఇది లాంగ్ టర్మ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇన్వెస్ట్మెంటే తప్ప టెక్నికల్గా వీక్నెస్ ఉంది, షార్ట్ టర్మ్లో వీక్నెస్ ఉంది. ఏదన్నా లాంగ్ టర్మ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎవరైనా ఇన్వెస్ట్ చేసేవాళ్ళు, అంటే ఫ్రీ అమౌంట్స్ ఎవరైనా ఉన్నవాళ్ళు పెట్టుకోవచ్చు. డెఫినెట్లీ సార్. అండ్ ఎస్బీఐ సార్? ఎస్బీఐ బ్యాంక్ మొన్న లాస్ట్ వీక్ బాగా పర్ఫామ్ చేసింది సార్. 850 ఆ రేంజ్ దాకా వచ్చింది. తర్వాత ఇప్పుడేమో మార్కెట్ కరెక్షన్లో పార్టిసిపేట్ చేసి 780కి వచ్చేసింది. సో వీక్లీ చార్ట్స్ ఇప్పుడు వీక్నెస్ అయింది. సో లాస్ట్ టైం లో లెవెల్ వచ్చి 750 ఆ రేంజ్లో లో లెవెల్ తీసుకుంది. సో 750 మేజర్ సపోర్ట్. సో అక్కడ బై చేసుకొని మళ్ళీ ఇంకా 700 ఆ రేంజ్కి సెకండ్ అటెంప్ట్ చేసుకోవచ్చు. సార్ అలా కోటక్ మహీంద్రా బ్యాంక్ సంబంధించి కూడా పర్ఫార్మెన్స్ వైజ్ కోటక్ ఏంటంటే లాస్ట్ 3 years నుంచి కూడా ఈ 1700 దగ్గర మేజర్ సపోర్ట్ సార్. మళ్ళీ అక్కడి నుంచి 1900, ఈ 200 పాయింట్స్లోనే ఇది మూమెంట్ ఉంది. సో 1700 మళ్ళీ బాగా అయితే 1600, ఈ రెండు ఏరియాస్లో బాగా సపోర్ట్ తీసుకుంటుంది. ఇది లాస్ట్ 3 years నుంచి కూడా ఇలాగే ఉంది చార్ట్ చూసుకుంటే. సో రేంజ్ బౌండ్లో ఉంది, కాబట్టి 1700 ఇప్పుడు ఈ రేంజ్లో మళ్ళీ బై చేసుకోవచ్చు. మళ్ళీ బ్యాకప్ కింద 1600 మళ్ళీ రీఇన్వెస్ట్మెంట్ పాయింట్లో చూసుకోవాలి. అండ్ సార్ ఎలక్ట్రిక్ బైక్స్కి విపరీతమైన డిమాండ్ పెరుగుతున్న దృష్ట్యా చూస్తే ఓలా ఎలక్ట్రిక్ గురించి ఏం మాట్లాడుకోవచ్చు? ఓలా ఎలక్ట్రిక్ ఏమవుతుందంటే సార్, ఇది ఓలా వచ్చి ఇప్పుడు ఇష్యూ ప్రైస్ కానీ తగ్గింది, 65 రూపీస్ 70 రూపీస్ అలా వచ్చింది. అయితే మేమేమన్నామంటే ఇది
ఫ్రీ అమౌంట్ దీనిలో ఇన్వెస్ట్ చేసుకోండి. ఏదైనా ఒక 10%, 5% మీ క్యాపిటల్ ఏమైనా ఉంటే ఇన్వెస్ట్ చేసుకోండి. అలాగే అంతకుముందు ఏదైనా ప్రాఫిట్స్ ఉంటే ఆ ప్రాఫిట్ అమౌంట్ ఇన్వెస్ట్ చేసుకోండి. సపోజ్ ఒక ప్రాఫిట్ ఒక 20,000 వచ్చాయి, ఒక 10,000 వచ్చాయి, ఆ ఫ్రీ అమౌంట్ అంటే దానివల్ల ఏమందంటే మనకి ఇది పర్ఫార్మెన్స్ ఇంకా రావాలి, ట్రాక్ అవ్వాలి, ఇంకా 1 year అలా దీని యొక్క పర్ఫార్మెన్స్ ఇంకా క్లియర్ అవ్వాలి. కాబట్టి అంతవరకు ఏంటంటే మన యొక్క క్యాపిటల్స్ ఇన్వెస్ట్ చేయకుండా ఈ యొక్క ఫ్రీ అమౌంట్ ఇన్వెస్ట్ చేయడం వల్ల టెన్షన్ ఉండదు. అండ్ సార్ వాట్ అబౌట్ లోధా వచ్చి ఇక్కడ బాగా స్టెబిలైజ్ అవుతుంది సార్. ఈ 1200 ఆ రేంజ్లో, ఇది 1230 ఆ రేంజ్లో బాగా స్టెబిలైజ్ అవుతుంది. వీక్లీ చార్ట్స్ కూడా పాజిటివ్ వచ్చాయి. ఇది దాదాపు 1600 నుంచి ఫాల్ అయింది. సో 1100 ఆ రేంజ్ దాకా వచ్చింది. ఇప్పుడు 1200 ఆ రేంజ్లో సపోర్ట్ తీసుకుంటుంది. సో ఇది పాజిటివ్గానే ఉంది సార్ లోధా. ఎందుకంటే మరి కంపెనీలో అంటే అండర్ పర్ఫార్మెన్స్ నుంచి ఓవర్ పర్ఫార్మెన్స్కి స్టార్ట్ అయింది. సో ఇది ఇన్వెస్ట్మెంట్కి బాగానే ఉంది. అండ్ బీడీఎల్ సార్, బీడీఎల్ చాలామంది గవర్నమెంట్ కంపెనీస్ ఇది కంటిన్యూగా బ్లడ్ బాత్ చూపిస్తున్నాయి. ఇది 1700 నుంచి ఇప్పుడు 920, 900 దాకా వచ్చేసింది. సో విపరీతమైన నెగిటివ్స్, ఇది ప్రీవియస్ లో లెవెల్కి వచ్చింది. అంటే 800 లాస్ట్ టైం 2024 మార్చిలో ఉన్న లెవెల్స్ వచ్చేసి 800. యాక్చువల్గా అక్కడి నుంచి 1700 వెళ్ళింది. సో 1700 నుంచి ఇప్పుడు 800కి వచ్చింది, 900కి వచ్చిందంటే బాగా 50% ఫాల్ అయిపోయింది. సో ఈ టైంలో ఇంకా వీక్నెస్ చూపిస్తుంది చార్ట్స్. సో ఏదైనా అబౌవ్ 1000 ఆ రేంజ్లోనే ఇన్వెస్ట్ చేయండి. ప్రజెంట్ ఇక వెయిట్ అండ్ వాచ్. ఆల్రెడీ చాలామంది దీనిలో ఇన్వెస్ట్ చేసి ఇరుక్కున్నాం కాబట్టి కొంచెం వెయిట్ చేయండి. ఇది ఏదైనా 800, 850 ఆ రేంజ్లో మళ్ళీ సపోర్ట్ తీసుకోవచ్చు. అంటే సార్ జొమాటో కూడా కొంచెం స్టార్ట్ అయినప్పటి నుంచి కూడా బాగానే ఉన్నట్టుంది పరిస్థితి. అవునండి, జొమాటో ఇది కొంచెం బాగుంది సార్. జొమాటో అంతకుముందు కూడా 245 ఆ రేంజ్ వచ్చి అక్కడి నుంచి సపోర్ట్ తీసుకుంది. ఇది 293 పీక్ హై వెళ్ళింది. అయితే దీనికి రైవల్ స్విగ్గీ కూడా లిస్టింగ్ అయింది. అయినా కానీ ఇది పర్ఫార్మెన్స్ బాగానే చూపిస్తుంది. దీని సేల్స్ కూడా చాలా బాగానే వచ్చాయి లాస్ట్ క్వార్టర్. సో ఇది ఇన్వెస్ట్మెంట్ మోడ్లో బాగానే ఉంటుంది సార్. జొమాటో బాగానే ఉంటుంది. అక్కడ ఈ మార్కెట్ పాల్లో కూడా ఏం తగ్గట్లేదు ఇది. సో ప్రజెంట్ బాగానే ఉంది. ఓకే సార్, ఒలెక్ట్రా గురించి ఏం మాట్లాడుకోవచ్చు సార్? ఒలెక్ట్రా సార్, ఒలెక్ట్రా వచ్చి ఇది 1450 ఆ రేంజ్లో ప్రజెంట్ ఉందండి. ఇది అంతకుముందు 2200 దాకా వెళ్ళింది. సో 2024 ఫిబ్రవరిలో. అక్కడి నుంచి ఇప్పుడు 2024 ఇప్పుడు మనం ఇయర్ ఎండ్కి వచ్చేపాటికి 1400 ఆ రేంజ్ ఉంది. సో ఎలక్ట్రికల్ వెహికల్స్ చాలా బాగా డామినేట్ అవుతున్నాయి, సేల్స్ అవి బాగున్నాయి. సో అయితే మార్కెట్ ఫాల్ ఉంది కాబట్టి ఇది పార్టిసిపేట్ చేస్తుంది. రీసెంట్ హై కూడా 1800 దాకా వెళ్ళింది. సో ఇది కూడా అంటే ఇక్కడ మనం ఒక ఇన్వెస్ట్మెంట్ మోడ్లో తీసుకోవడానికి వర్కౌట్ అవుతుంది. ట్రేడింగ్ కాకుండా ఒక ఇన్వెస్ట్మెంట్ మోడ్లో లాంగ్ టర్మ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇన్వెస్ట్ చేసుకోవచ్చు అండి. ఇక్కడ బాటమ్స్ అవుతున్నాయి, బాగా బాటమ్స్ దగ్గరికి వచ్చాయి కాబట్టి మనం స్మాల్ క్వాంటిటీస్ ఏమన్నా ఫ్రెష్గా చేసుకోవచ్చు. షూర్ సార్. అండ్ వాట్ అబౌట్ ఇండిగో? ఇండిగో సార్, ఇండిగో వచ్చి ఇది పీక్ హై వచ్చి 5000 దాకా వెళ్ళింది సార్. ఇప్పుడు అక్కడి నుంచి ఇప్పుడు 4060 వచ్చింది. సో ఇది బాగా వీక్లీ చార్ట్ పాజిటివ్ వచ్చింది. సో టెక్నికల్గా ఇది బాగా స్ట్రాంగ్గా ఉంటుంది. సో లోయెస్ట్ లో తీసుకుంటే ఇది 3800 అక్కడి నుంచి వచ్చింది. ఇదేంటంటే ఫండమెంటల్గా మంచి న్యూస్ ఉన్నాయి. ఎక్కువ విమానాలకు ఆర్డర్స్ ఇచ్చే ఇంటర్నేషనల్ లెవెల్కి వెళ్తుంది. సో అలాగే టెక్నికల్గా చూసుకున్నా ఇది వీక్లీ చార్ట్స్ పాజిటివ్గా ఉంది కాబట్టి ఇండిగో ఈజ్ ఏ బయింగ్ ఛాన్సెస్ ఉన్నాయి సార్ పాజిటివ్గా. సార్ పాలీక్యాబ్ గురించి ఏం మాట్లాడుకోవచ్చు? వాటికి సంబంధించి ఎలా ఉన్నాయంటారు? పాలీక్యాబ్ వచ్చి ఇది ఆల్మోస్ట్ అంతకుముందు పీక్ హై తీసుకుంటే 7600కి వెళ్ళింది. అక్కడ నుంచి ఇప్పుడు 6400 ఆ రేంజ్లో ఉంది. సో 6400 దగ్గర ఇక్కడ సపోర్ట్ లెవెల్స్ ఇంకా వీక్నెస్ ఉంది సార్. కొంచెం వెయిట్ చేయొచ్చు. ఇంకా 6000 ఆ రేంజ్లో ఇది కొంచెం మేజర్ సపోర్ట్స్ వస్తాయి. షూర్. సో అక్కడ బయింగ్ చేసుకోండి సార్. నెస్లే ఒక మంచి ట్రాక్ రికార్డ్ ఉన్న కంపెనీ, ఆఫ్ కోర్స్ ఓల్డ్ వన్. అవునండి, కొంచెం జనాల విశ్వసనీయత చూరగొన్న కంపెనీ. అవునవును. నెస్లే కూడా బాగా ఫాలో అయింది సార్. ఇది 2800 పీక్ హై నుంచి ఇప్పుడు 2200కి వచ్చింది. సో ఇది కూడా ఇప్పుడు వీక్లీ చార్ట్స్ ఇక్కడ పాజిటివ్ టర్న్ అవుతున్నాయి. సో నెస్లేలో కూడా పాజిటివ్ ఉంది.
షూర్ సార్. ఎంటీఆర్ టెక్ పరిస్థితి ఏంటి సార్? ఎంటీఆర్ ఎస్ సార్. టెక్నాలజీస్ కూడా ఇది మంచి సపోర్ట్ తీసుకుంది సార్ ఇక్కడ. సార్ సో ఇది కూడా పాజిటివ్గానే ఉంది. సో ఐటీ కంపెనీస్ డౌన్ ఉన్నా ఇది కొంచెం పాజిటివ్ సపోర్ట్ తీసుకుంది. సో ఇది కూడా ఇన్వెస్ట్మెంట్కి చేసుకోవచ్చు. అంతకుముందు 1600 ఆ రేంజ్లో వచ్చింది, ఇప్పుడు 1700 1750 ఆ రేంజ్లో సపోర్ట్ ఉంది. ఓకే సో సార్. బయింగ్ చేసుకోవచ్చు. షూర్ సార్. గోద్రేజ్ ప్రాపర్టీస్ అండి. గోద్రేజ్ ప్రాపర్టీస్ ఇప్పుడు ప్రజెంట్ వచ్చి 2700 ఉంది. ఇదేంటంటే అంతకుముందు 3400 నుంచి ఫాల్ అయింది 2700. ఇక్కడ మంచి సపోర్ట్ తీసుకోండి సార్ ఇది. సో ఇక్కడ ఇన్వెస్ట్మెంట్కి బాగానే ఉంటుంది సార్. ఒక్క సెకండ్. శ్రీనివాస్ హైదరాబాద్ నుంచి మనకు లైన్లో ఉన్నారు. శ్రీనివాస్ గారు సార్ నమస్తే సార్, చెప్పండి సార్. నమస్తే సార్. సార్ రైమండ్ గురించి మాట్లాడదామని ఫోన్ చేసింది సార్. రేమండ్ సార్, ఓకే. అవును సార్. సార్ రైమండ్ షేర్ పరిస్థితి ఏంటి సార్? చెప్తున్నా సార్. ఓకే, ఒక్క నిమిషం. అంటే మీరు తీసుకున్నారా? మీ దగ్గర ఉన్నాయా? హోల్డ్ చేశారా? ఓకే ఓకే నిమిషం. రేమండ్స్ వచ్చి ఇంతకుముందు ఇది 3500 దాకా వెళ్ళింది సార్. ఇది 12.7. అక్కడ నుంచి ఇప్పుడు 50% ఫాల్ అయింది, 1400 ఆ రేంజ్లో ఉంది. సో వీక్లీ చార్ట్ ఇంకా పాజిటివ్ రాలేదు. సో అంతకుముందు 1330 ఆ రేంజ్కి సపోర్ట్ తీసుకుంటాం సార్. బాగా స్పైక్ లాగా వచ్చి వెళ్ళింది ఇది. అంటే ఏదన్నా అంటే హోల్డ్ 12/7/2024 నాడు 50% ఫాల్ అయిందంటే అన్న అది స్ప్లిట్ అయిందేంటో ఒకసారి నేను చెక్ చేస్తాను సార్ ఇది. ఓకే సార్. సో అయితే ఇప్పుడు ప్రజెంట్ వీక్నెస్లోనే ఉందండి, కొంచెం వెయిట్ చేయండి. ఇది 1300 ఆ రేంజ్లో మంచి సపోర్ట్ ఉంటుంది. అంతకుముందు సపోర్ట్ వచ్చింది. షూర్ సార్. అండ్ టాటా స్టీల్ గురించి, టాటా అంటే టాటా స్టీల్ అంటే ఒక నమ్మకమే కాదు, డెఫినెట్గా వెళ్తూ ఉంటారు జనాలు. అవునండి. అవి బై చేయడానికి. ఈ టాటా స్టీల్ కూడా ఇప్పుడు 177 నుంచి ఇప్పుడు 140 ఆ రేంజ్కి వచ్చింది సార్. ఇది ఇక్కడ వీక్లీ చార్ట్లో వాల్యూ దగ్గరకు వచ్చింది, సపోర్ట్స్ లెవెల్స్ వచ్చాయి. మళ్ళీ అంతకుముందు సపోర్ట్ ఏంటంటే మళ్ళీ 120 దగ్గర ఇంకొక సపోర్ట్ ఉంది. సో ప్రజెంట్ చార్ట్ అయితే వీక్నెస్సే ఉంది కాబట్టి ఇక్కడ తీసుకుంటాను ఇన్వెస్ట్మెంట్ అంటే తక్కువ క్వాంటిటీ తీసుకోవాలి. ఓకే సార్. అండ్ డీమార్ట్ సార్, డీమార్ట్ కూడా చాలా వేగంగానే ఉన్నట్టుంది. డీమార్ట్ ఫండమెంటల్గా ఎప్పటి నుంచో చాలా స్ట్రాంగ్ కంపెనీ అండి. అయితే టెక్నికల్గా ఇదైతే వీక్నెస్కి వచ్చింది సార్. సో దీనిలో మేజర్గా ఇక్కడ సపోర్ట్స్ ఇంకా ఫాలో అవుతున్నాయి. సో ఇది అంతకుముందు 5400 నుంచి ఇప్పుడు 3600 దాకా ఇప్పుడు వచ్చింది. ఇంకా వీక్నెస్ ఉంది కాబట్టి ఇప్పుడే వద్దు. ఇక 3500 3400 ఆ రేంజ్లో ఇంకా ఛాన్సెస్ ఉన్నాయి. సెకండ్ సపోర్ట్ మేజర్ సపోర్ట్ బ్రేక్ అయింది, 3900 అది మేజర్ సపోర్ట్ బ్రేక్ అయింది. సో ఇంకా వెయిట్ చేయాలి నెక్స్ట్ లెవెల్స్కి. అండ్ సార్ టుడేస్ అంటే వాళ్ళకి స్పెసిఫిక్ రికమెండేషన్స్ అంటే ఏం చెప్తారు? అంటే పర్టికులర్గా ఓకే వెళ్ళొచ్చు, తీసుకోవచ్చు అనేవి. ఇవాళైతే ఇదే చెప్తున్నా సార్. హ్యావెల్స్ ఒకటి బాగానే ఉంది, బాగా చార్ట్ పాజిటివ్గా వచ్చింది. అలాగే ఇంకోటి ఏంటంటే ఇది ఇండిగో కూడా పాజిటివ్గా వచ్చింది. సో ఈ రెండు కంపెనీలు పాజిటివ్గానే ఉన్నాయి, తీసుకోవచ్చు. ఓకే అండి. అలాగే సో తర్వాత ఇంకా ఏంటంటే ఈ టాప్ 5 కంపెనీస్ అంటే ఇప్పుడు ఇన్వెస్ట్మెంట్లో చాలామందికి ఏంటంటే ఈ టైంలో రకరకాల నెగిటివ్ న్యూస్ వస్తున్నాయి. సో కాబట్టి అందరూ కూడా చాలా మంది ఇన్వెస్టర్స్ ప్యానిక్ అయిపోయి ఇక అమ్మేద్దాము, ఎగ్జిట్ అయిపోదాము అన్నట్టు ఉంటారు. బట్ వాళ్ళందరికీ చెప్పేది ఏంటంటే ఇక్కడ మార్కెట్స్ ఇవి కామన్ అనమాట, అప్ అండ్ డౌన్స్ కామన్. మీరు ఫ్రీ అమౌంట్ కనుక ఉండి కంపెనీస్ టాప్ 500 కంపెనీస్లో కనుక మీ స్టాక్స్ మీ యొక్క వాల్యూస్ ఉంటే మీరు హోల్డ్ చేయండి. మీరు అసలు జనవరి దాకా మీ యొక్క పోర్ట్ఫోలియో చూసుకోవద్దు. సో నిన్న జరిగిన ప్రధాన పరిణామాల దృష్ట్యా ఇవన్నీ చెప్పేది ఏంటంటే ఇప్పుడు డౌన్ రివర్స్ అయ్యే టైంలో ఇలా న్యూస్లు వస్తుంటాయి కాబట్టి అవన్నీ మీరు పట్టించుకొని ఉన్నవి అమ్మేసుకొని తర్వాత అవి పెరిగాక చాలా నష్టపోతుంటారు. కాబట్టి ఇది మేము ఎన్నో చూసాము, అన్నీ చూసాక అర్థమైంది ఒకటే, మనం ఇవన్నీ వస్తూనే ఉంటాయి వెళ్ళిపోతుంటాయి. బట్ మీరు మీ పాసింగ్ క్లౌడ్స్ మీ వెల్త్ ఇక్కడ ఏమందంటే ఆల్రెడీ బాగా డౌన్ అయిపోయాక రీటైల్ ఇన్వెస్టర్ కొనాల్సిన టైంలో అమ్మేస్తుంటారు. సో దానివల్ల ఏమవుతుందంటే మనం ఎక్కువ నష్టపోతాం. మీకు అమౌంట్ డబ్బులు ఉంటే మాత్రం కొనే టైం ఇది అమ్ముకునే టైం కాదు. అది గ్రహించాలి. షూర్ సార్, చాలా మంచి సజెషన్.
అండ్ సార్ వాట్ అబౌట్ గానుగుపాటి ట్రేడింగ్ అకాడమీ గురించి మాట్లాడుకోవాలి మనం. అండ్ సార్ నాకు ఒక డౌట్ వస్తూ ఉంటుంది, ఇప్పుడు ఫర్దర్ ప్రొఫెషనల్ కోర్సెస్ చేసిన వాళ్ళు ఉంటారు, బీటెక్ కానీ లేకపోతే ఇంకా ఫర్దర్ కోర్సెస్ చేసిన వాళ్ళకి ఒకవేళ ఈ రంగంలోకి రావాలి, మినిమం అవగాహన కల్పించుకోవాలి స్టాక్ మార్కెట్లపై, అలాంటి వాళ్ళకి కూడా ఏమైనా మీరు క్లాసెస్లో చెప్తూ ఉన్నారు? అలాంటి వాళ్ళు ఉన్నారా మీ స్టూడెంట్స్? అవునండి, అలాంటి వాళ్ళని ఈ మధ్య దృష్టిలో పెట్టుకోవాలి. ఏంటంటే బీటెక్ అయిపోయి ఇప్పుడు ఎటు మార్కెట్లో జాబ్స్ స్కేర్సిటీ ఉంది. వాళ్ళు ఏమవుతున్నారంటే అంతంత ఖర్చులు పెట్టుకొని చదువుకొని డిస్టర్బ్ అయ్యి, అంటే వాళ్ళకి ఒక బీటెక్ మంచి క్వాలిఫై అయ్యారంటేనే ఒక మెచ్యూరిటీ లెవెల్స్ వస్తాయి వాళ్ళకి. సో దీన్ని ఏంటంటే ఒక ప్యాసివ్ ఇన్కమ్ లాగా తీసుకునేటప్పుడు మీరు డైరెక్ట్గా దీన్ని కూడా ఒక కోర్స్ లాగా జాయిన్ అయితే మీరు అసలు బేసిక్స్ నుంచి మీకు ఒక క్రమశిక్షణ, ఒక డిసిప్లిన్, ఒక ఇన్వెస్ట్మెంట్లో ఒక డిసిప్లిన్ ఇన్వెస్ట్మెంట్ ఉందనుకోండి, మనకి అది వెల్త్ క్రియేట్ అవుతుంది. అంటే అన్డిసిప్లిన్డ్గా మనం ఇన్వెస్ట్ చేసి లాస్ లేకన్నా ఒక డిసిప్లిన్డ్ సిస్టమేటిక్గా నేర్పించడానికి మీ వీళ్ళు పర్ఫెక్ట్ అనేది నాకు అనిపించింది అనమాట మాకు. సో వాళ్ళ కోసం ఏం చేసామంటే ఇన్ హౌస్ ట్రైనింగ్ అని 2 months ఇన్ హౌస్ ట్రైనింగ్ లాగా పెట్టాం, 10 to 5. ఇక మీకు ఇంటర్న్షిప్ టైప్లో 10 to 5 మీకు ఆఫీస్లో ప్లేస్ ఇచ్చి నెట్ ఇచ్చి ఒక పర్సన్ మీకు స్పెషల్గా అలాట్ చేసి, సో వాళ్ళు మీతో ఏంటంటే ప్రాక్టికల్స్ చేపిస్తారు, లైవ్ మార్కెట్లో ట్రేడ్ చూపిస్తాం, అలాగే ఇన్వెస్ట్మెంట్లో ఏమేమి ఉన్నాయనేది ఒక ఇన్వెస్ట్మెంట్స్ ఎలా ఉన్నాయి, అలాగే ట్రేడ్ ఎలా చేసుకోవచ్చు, ఆప్షన్స్, ఫీచర్స్ ఇవన్నీ కూడా మీకు లైవ్లో ప్రాక్టికల్గా చూపించడం వల్ల మీకు ఏమవుతుందంటే డైరెక్ట్గా ఇప్పుడు మనం థియరీ ఎవరని చెప్తాం సార్, ప్రాక్టికల్గా చూపించడం ఇంపార్టెంట్. కరెక్ట్, వాళ్ళకి కావాల్సింది కూడా అదే. చూపించడం ద్వారా ఏమవుతుందంటే వాళ్ళ మనసులో ఉన్న భయాన్ని, అపోహల్ని తొలగించేసి వాళ్ళకి మంచి నాలెడ్జ్ ఇచ్చి, సో వాళ్ళని అటు జాబ్స్, రెగ్యులర్ జాబ్స్తో పాటు దీనిలో కూడా ఒక ప్యాసివ్ ఇన్కమ్ లాగా జనరేట్ చేసుకునే అవకాశాన్ని గానుగుపాటి అకాడమీ కల్పిద్దామని అనుకుంటుంది. సో ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళందరూ మీరు ఈ నెంబర్స్ కాంటాక్ట్ అవ్వండి, ఇది మీకు చాలా ఒక మంచి అవకాశం. ఈవెన్ పేరెంట్స్ కూడా మేము చెప్పేది అంటే మా దగ్గర చాలా మంది పేరెంట్స్ కూడా ఎంకరేజ్ చేస్తున్నారు. ఇవాళ ఏంటంటే స్టాక్ మార్కెట్ అనేది ఒక ప్రొఫెషనల్ బిజినెస్ లాగా తీసుకునే ఛాన్స్ ఉంది, కాబట్టి ఒక ప్రొఫెషనల్ బిజినెస్ లాగా తీసుకోండి. అంటే అన్ప్రొఫెషనల్స్ కాకుండా ఒక ప్రొఫెషనల్గా రిస్క్ ఎంత, రివార్డ్ ఎంత, ఇన్వెస్ట్మెంట్ ఏంటి, రిటర్న్ ఏంటి, ఇవన్నీ ఒక ఆలోచించి డెసిషన్స్ తీసుకోవటం వల్ల మంచి ప్రాఫిట్స్ వస్తాయి అనే విషయం అందరికీ అర్థమైంది ఇవాళ. కాకపోతే ఒక స్కిల్స్ పెంచుకోవటం, ఒక నాలెడ్జ్ ఎలా గెయిన్ చేయడం, ఇవన్నీ కూడా మేము ఈ గానుగుపాటిలో అప్డేట్ ఇస్తాం. షూర్ సార్, డెఫినెట్లీ. అండ్ క్లాసెస్లో ఆన్లైన్ కావచ్చు, ఆఫ్లైన్ కావచ్చు, మహిళల సంఖ్య ఎలా ఉంటుంది సార్? జనరల్గా వాళ్ళు కూడా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారా ఇవాళ రేపు? ఎందుకంటే వాళ్ళు అడుగు పెట్టడం రంగం లేదు కదా. అదేంటే మహిళల్లో ఎక్కువ ఏంటంటే హౌస్ వైఫ్స్ ఎక్కువ చూపిస్తున్నారండి. వాళ్ళల్లో ఇప్పుడు ఏంటంటే అందరూ లేడీస్ కూడా మంచి ఎడ్యుకేటర్స్ కాబట్టి వాళ్ళు ఏమవుతుందంటే ఈ పిల్లల కోసం అని చెప్పి వాళ్ళ చదువుల కోసం అని జాబ్స్, రెగ్యులర్ జాబ్స్ మానేసిన వాళ్ళందరికీ కూడా, ఎందుకంటే 9 to 3 వాళ్ళు బయటికి వెళ్ళడం ఇష్టం లేని చాలా మంది అలాంటి వాళ్ళు ఇన్నర్ టాలెంట్స్, వాళ్ళకి ఇది మంచి అవకాశం అండి వాళ్ళకి కూడా. ఎందుకంటే 9 to 3:30కి మార్కెట్ అయిపోతుంది కాబట్టి వాళ్ళు కూడా ఇక్కడ నేర్చుకోవడానికి ఎక్కువ ఆసక్తి చూపిస్తున్నారు. ఆఫ్లైన్ ఉంది, ఆన్లైన్ ఉంది. వాళ్ళు ఏంటంటే ఎక్కువ ఆన్లైన్లో ఎక్కువ చూపిస్తున్నారు, ఆఫ్లైన్కి తక్కువ వస్తున్నారు. సో ఆన్లైన్లో మీరు కోర్సెస్ ఉన్నాయి. ఇప్పుడు మొన్న 2 days బ్యాకే కొత్త బ్యాచ్ స్టార్ట్ అయింది, 9 o'clockకి 9 to 10 నైట్. సో ఆన్లైన్లో ఏం చెప్తామంటే ఆన్లైన్లో చెప్పి మళ్ళీ మీకు ఒక పర్సన్ మేము కూడా మా స్టాఫ్లో చేస్తాం, వాళ్ళతో మీరు కోఆర్డినేట్ చేసుకొని ఈవెన్ మార్కెట్ని చూసుకోవటం, అబ్జర్వ్ చేయటం, మీ అడ్వైజరీ సర్వీసెస్ ఇస్తాం, అవి కూడా ట్రేడ్ చేసుకోవచ్చు. సో అలా చేసుకోవటం ద్వారా వాళ్ళు కూడా ఇంప్రూవ్మెంట్ అనేది అవుతుంది. సరే, ఎంతో మందికి ఎప్పటి నుంచో మినిమం అవగాహన నుంచి మొదలుపెట్టి వాళ్ళు ఒక రేంజ్కి వెళ్ళే వరకు కూడా తీర్చిదిద్దుతున్నారు, వాళ్ళకి సజెషన్స్ ఇస్తూ ఫాలో చేస్తున్నారు వాళ్ళ మీద. మరి ఈ నేపథ్యంలో కంపారిటివ్లీ నవేడేస్ ఆఫ్లైన్కి ఎక్కువ వాల్యూ ఉందంటారా, ఆన్లైన్కి ఎక్కువ ఉందా? ఎవరు ఎక్కువ వస్తూ ఉంటారు మీ దగ్గరికి కోర్సెస్ కోసం? అయితే మేము ఈ ఆన్లైన్, ఆఫ్లైన్ ఈక్వల్గానే ఉంది సార్. ఆన్లైన్ వాళ్ళకి ఏం చెప్తున్నామంటే కోర్స్ అయిపోయే టైంలో ఒక 2 days ఆఫ్లైన్లో రమ్మని ఇక్కడికి హైదరాబాద్కి ఇన్వైట్ చేసి ఒక కాన్ఫరెన్స్ లాగా పెడుతున్నాం అన్నమాట ఆఫీస్లో. జస్ట్ లైక్ అంటే మనం దూర విద్యా కోర్సులు చేస్తున్నప్పుడు కాంటాక్ట్ క్లాసెస్ లాగా డెఫినెట్గా రావాలి. అది ఒకసారి వస్తే ఏమవుతుందంటే ఆ మొత్తం కోర్స్ అంతా కూడా వాళ్ళకి చెప్పేసేస్తే వాళ్ళు ఒక 2 days
ఇక్కడ ఉండి వాళ్ళు మొత్తం మళ్ళొకసారి మొత్తం క్లాసెస్ అని చెప్పి ఆఫ్లైన్లో చెప్పి మళ్ళీ లైవ్లో మార్కెట్ చూపిస్తే ఏమవుతుందంటే వాళ్ళకి ఆన్లైన్ ఆఫ్లైన్ ఒకటే అయిపోతుంది అప్పుడు. అవునండి, అవును. సో అలా చేస్తున్నాం అన్నమాట. ఓకే సార్, అంటే ఎక్కువగా సిటీ నుంచే మనకి స్టూడెంట్స్ ఉన్నారా? డిస్ట్రిక్ట్ నుంచి కూడా ఏమైనా ఫోన్లో వస్తుంటాయా? డిస్ట్రిక్ట్ స్టూడెంట్స్ కూడా ఉన్నారా? ఎక్కువ డిస్ట్రిక్ట్స్ నుంచే వస్తుంది సార్. అదర్ సిటీస్ నుంచి రెగ్యులర్గా అలా 50% అటు ఇటు వస్తున్నాయి. సో బాగానే ఎంకరేజ్మెంట్ ఉంది బయట అందరు కూడా చాలా ఓల్డ్ నుంచి అవగాహన అయితే పెరిగింది. ఈవెన్ డిస్ట్రిక్ట్స్ నుంచి లేడీస్ హౌస్ వైఫ్స్ కూడా ఎక్కువ ఫోన్ చేస్తుంటారు. సో అలా బాగుంది అది. సో అందరు కూడా ఏంటంటే ఇవాళ ట్రేడింగ్ అందరికీ అవగాహన వచ్చేసింది సార్. అయితే ఇంకా రావాల్సింది ఏంటంటే ప్రొఫెషనల్ అవ్వాలి, లాసెస్ తగ్గాలి, ఒక డిసిప్లిన్కి వెళ్ళాలి, సిస్టమేటిక్ ఫాలో అవ్వాలనే అవగాహన రావాలి. ఇప్పుడైతే మళ్ళీ న్యూ బ్యాచ్ ఎప్పుడు స్టార్ట్ అయింది సార్? మళ్ళీ నెక్స్ట్ 2 days బ్యాక్ స్టార్ట్ అయింది సార్. ఇప్పుడు మళ్ళీ నెక్స్ట్ 26th ఆ టైంలో మళ్ళీ స్టార్ట్ అవుతుంది. డెఫినెట్లీ సార్, డెఫినెట్లీ. థ్యాంక్ యూ సో మచ్ సార్. కాలర్స్కి ఆన్సర్స్ ఇచ్చారు అండ్ విశ్లేషణ అందించారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. నమస్తే. చూసారుగా, ఇది ఇవాల్టి బిజ్ బజ్. చూస్తూనే ఉండండి HM TV.